అందరికీ మరణాత. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోవేలు గారి గ్రంథము 2వ మొదటి అధ్యాయము 4వ వచనము. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసమును పానము చేయువార్లారా రోదనము చేయుడి. ప్రియ దేవుని బిడ్డలమైనటువంటి మనము 2వ రాకడ ధ్యాన దినాలలో మనమున్నాము. దైవజనుడైన దేవదాసయ్య గారిని బట్టి దేవుడు మనకు ప్రత్యేకమైన కార్యక్రమాలను ప్రభు ఇచ్చిన వారై ఉన్నారు. ఈ నవంబర్ మాసమంతా కూడా 2వ రాకడను గురించి మనము ధ్యానం చేసుకునే వారమై ఉన్నాం. ఈ 2వ రాకడకు మనమందరం కూడా సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. సిద్ధపడితే మరి ప్రభువును ఎదుర్కొనగలము. మధ్యాకాశంలో ప్రభువుతో కూడా మనం ఉండగలం. సిద్ధపడలేకపోతే విడవబడతారు. విడువబడే వరస్సు మనది కాదు. కానీ ప్రభువా నన్ను రాకడకు సిద్ధపరిచి మేఘములో ఆకర్షించుకొనుమని ఎవరైతే ఆసక్తి కలిగి ప్రార్థన చేసుకుంటారో వారందరినీ ప్రభువు మేఘంలోనికి చేర్చుకుంటారు. దేవుని యొక్క వాక్యమును మనము అందుకే 2వ రాకడకు మనము సిద్ధపడాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించి మనము మరి నమ్మవలసిన వారమై ఉన్నాం, ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ అంతస్తులన్నీ బట్టి దేవుని ఆజ్ఞలను పాటించుటను బట్టి మనము రక్షింపబడి నీతిమంతులమై పరిశుద్ధత కలిగిన వారమై పరిశుద్ధుడైన ప్రభువును మనము ఎదుర్కోగలం. అలా మనము ఎదుర్కోవాలి అంటే ప్రభువు యొక్క పాద సన్నిధిలో మనము ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే సన్నిధే మనలను సరిచేసేది, దైవ సన్నిధే మనలను సరిదిద్దేది. దైవజనులు దేవదాసయ్య గారు తండ్రి గారు 7 మెట్ల ప్రార్థన మనకిచ్చారు. 7 మెట్ల ప్రకారం మనలను మనం సరిచేసుకొని సరిదిద్దుకుంటేనే మరి ప్రార్థన వాలును దైవజనులు ఇచ్చిన వారై ఉన్నారు. కనుక ఆ ప్రార్థన మెట్ల ప్రకారము మనందరం కూడా మరి ప్రార్థన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ దినము చదవబడిన వాక్యమును మనం ధ్యానం చేసుకుంటే యోవేలు గారి గ్రంథములో యోవేలు గారి కంటే ముందు ఇంకా ప్రవక్తలైన వారు ఉన్నారు. దేవుడు ప్రవక్తలైన వారిని ద్వారా దేవుడు ఆయా కాలాల్లో నిలబెట్టి దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి దేవుని యొక్క వార్తను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుడు బయలుపరిచిన వారై ఉన్నారు. కనుక ఇశ్రాయేలీలైన దేవుని ప్రజలు కొన్ని పర్యాయాలు మాట విన్నారు, కొన్ని పర్యాయాలు మాట వినక వారు దేవునికి అవిధేయులైపోయి దేవునికి దూరమైపోయి దేవుని దీవెనను వారు పోగొట్టుకొని శాపగ్రస్తులు, శాపానికి వారు గురయ్యారు. అయితే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీల ఎడల జాలి కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు ప్రవక్తలైన వారిని ఇచ్చిన వారై ఉన్నారు. కనుక వారికి దేవుడు మార్గాన్ని తెలియచేసేటువంటి బోధకులైన వారిని, ప్రవక్తలను దేవుడు ఇచ్చిన వారై ఉన్నారు. అయితే మరి వారికి కొన్ని శ్రమలు వచ్చాయి. కారణం ఏంటి అంటే కొన్ని శ్రమలు రావడానికి కారణము మనము హెచ్చిపోకుండా ఉండేందుకు శ్రమలు వస్తాయి. దేవుని మరి హెచ్చిపోకుండా ఉండేందుకు శ్రమలు వస్తాయి. పాపాన్ని బట్టి శ్రమలు వస్తాయి. అలాగే మన అంతస్తును పెంచడానికి కొన్ని శ్రమలు, పరీక్ష కొరకు కొన్ని శ్రమలు వస్తాయి. అయితే శ్రమలలో కూడా మన భక్తిని మనం ఏం చేయాలి అంటే కాపాడుకోవాలి.
సుఖమందైనా, సౌఖ్యమందైనా, శ్రమయందైనా, ఇబ్బంది అయినా, వ్యాధి ఎప్పుడైనా సరే ఎన్నడూను కూడా మనం దేవుణ్ణి అపార్థము చేసుకోకూడదు. దైవజనులు రాశారు, చేసి కొనరాదు అపార్థము, చేసి కొనరాదు పరిశుద్ధుల పార్థము, చేసి కొనరాదు. కనుక పరిశుద్ధుడైన ప్రభువును మనం ఎప్పుడు కూడా అపార్థం చేసుకోకూడదు. వాక్యంలో మనము ఈ దినము యోవేలు గారి గ్రంథము చూసినట్లయితే, యోవేలు అనగా అర్థం ఏంటి అంటే యెహోవాయే దేవుడు అనగా, ఆ పేరుకున్న అర్థం ఏంటి అంటే యెహోవాయే దేవుడు. కనుక మనము యోవేలు గారి ద్వారా దేవుడిచ్చినటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం చూసినట్లయితే 2వ వచనంలో, పెద్దలారా ఆలకించుడి, దేశ కాపరస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి, ఇలాంటి సంగతులు మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియచేయుదురు. అనగా మనము తెలుసుకున్నటువంటి దానిని, మన దినాలలో జరిగినటువంటి దానిని దేశ కాపరస్తులారా మీరందరూ చెవియొగ్గి మాట వినండి అంటున్నారు. కనుక చెవియొగ్గి మనం ఏం చేయాలి అంటే దేవుని మాట మనం వినాలి. మనుషుల మాట వినడానికి మనం ఎంత వేగిరపడుతున్నామో, మనుషుల సహవాసం కోసం మనం ఎంత వేగిరపడతామో, ఎందుకంటే ఎవరైనా సరే ఒంటరిగా ఉండడానికి, ఒంటరిగా మనం జీవించడానికి ఏం చేయలేము అంటే ఇష్టపడలేము. కానీ దేవుని బిడ్డలారా, మరి దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో, దేవుని మాట వినుటను బట్టి దేవుడు మనకు ఏమిస్తారు అంటే దీవెన ఇస్తారు. కనుక ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు దేవుని మాటను వినక దేవునికి అవిధేయులైపోయినప్పుడు దేవుడు ఇక్కడ తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. కనుక మాట్లాడుతూ మరి ఈ యొక్క సంగతులను తెలియచేస్తూ ఉన్నారు. ఏమని అంటే, మరి గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. కనుక ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలకు ఇది సాదృశ్యంగా ఉంది. అనగా ఇశ్రాయేలీలనే పంటను ఏం చేస్తూ ఉన్నాయి అంటే గొంగలి పురుగులు మరి తినివేస్తూ ఉన్నాయి. ఈ అధ్యాయంలో లేదా ఈ 4వ వచనంలో 4 రకాలైనటువంటి పురుగులు ఉన్నాయి. కనుక ఈ 4 రకాలైనటువంటి పురుగుల యొక్క స్వభావ స్థితిని, ఈ 4 పురుగుల యొక్క లక్షణాలను మనము ఈ దినాన జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని బట్టి. కనుక ఇక్కడ గొంగళి పురుగు అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ గొంగళి పురుగులు అనగా పంటను పాడు చేసేది. ఏ పంటను అనగా ఆత్మీయమైనటువంటి పంటను, ఆత్మీయమైనటువంటి స్థితిని పాడు చేసే, మనిషిని పాడు చేసే 4 రకాలైనటువంటి పురుగులు మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక పంటను కానీ, లేదా దేవుని బిడ్డలారా పైరును కానీ, అలాగే కూర తోటలను కానీ ఏదైనా కూడా పురుగు అనేటువంటిది ఆశిస్తుంది. కనుక ఈ పురుగు ఆశించినప్పుడు మరి ఆ పురుగు చనిపోవడానికి ఏం చేస్తారు అంటే, ఆ తెగులు పోవడానికి ఏం చేస్తారు అంటే, రైతులైనటువంటి వారు పొలముల్లో మరి దోమ తెగులు వచ్చినప్పుడు కానీ, పురుగు రాకుండా ఉండడం కోసం కానీ ఏం చేస్తూ ఉంటారు అంటే మందులు పిచికారీ చేస్తూ ఉంటారు, పురుగు నివారణ కొరకు చేస్తూ ఉంటారు. అయితే ఒక అవిధేయతను బట్టి దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీల మీదకి ఏమొచ్చింది అంటే కొన్ని పురుగులు, అనగా ఇశ్రాయేలీలనే ఈ ఆత్మీయ పంటను పాడు చేసే పురుగులు వచ్చి ఉన్నాయి. ఈ పురుగు ఏమిటి అంటే మొదటి పురుగు గొంగళి పురుగు. కనుక ఈ గొంగళి పురుగు దేనికి సాదృశ్యము అంటే సుఖాశక్తికి సాదృశ్యము. అనగా నేటి దినాలలో క్రైస్తవ సంఘమై ఉన్నటువంటి మనము దేవుడిచ్చినటువంటి సుఖంలో మనం అనుభవిస్తూ, మరి సుఖమందైనా కష్టమందైనా కూడా దేవునిని మనం ఏం చేయాలి అంటే ఎల్లప్పుడూ మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం. రాకడ విశ్వాసులముగా దేవుని బిడ్డలారా
మరి దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మరి ఒక ప్రార్థన ఏమిటి అంటే కష్టకాల స్తుతి, మరి ఉపకారకాల స్తుతి. మరి ఉపకారకాలంలోనూ మనం స్తుతి చేయాలి, మరి కష్టకాలంలో కూడా మనము స్తుతి చేయవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ స్తుతి ఎప్పుడూ కూడా మనము చేయవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ యొక్క స్తుతి కనుక మానవుడు చెయ్యకపోతే ఎవరికి నష్టము అంటే మనిషికి నష్టము. అందుకే దైవజనులు రాశారు, స్తుతి చేతును నీకు అనుదినమున, మనస్సును నాలుకయు నీకు అనుదినము ఏం చేస్తుంది, స్తుతి చేయును. కనుక ఎప్పుడు మన స్థితి మారాలి అంటే మనం ఎప్పుడు కూడా స్తుతి చేయవలసిన వారమై ఉన్నాం. కనుక మన స్థుతిని బట్టి దేవుడు ఏం మారుస్తారు అంటే మన స్థితిని మారుస్తారు. వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, నహూము గారి గ్రంథము, మరి ప్రవక్త అయిన నహూము గారి గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ గొంగళి పురుగులు వచ్చి నాకి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా ఈ గొంగళి పురుగు యొక్క స్థితి ఏమిటి అంటే పంటను నాకివేసేటువంటి స్థితి ఈ గొంగళి పురుగులో ఉంది. కనుక ఈ గొంగళి పురుగు ఎలాంటిది అంటే సుఖాన్ని చూసుకునేది, తన సుఖాన్ని చూసుకునేది. కనుక సంగమయ్యున్న మనము దేవుడిచ్చిన సుఖములో మనం ఏం చేయాలి అంటే దేవుని వైపే మనము చూడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కనుక దేవుని బిడలారా, మరి మనకు ఈ మధ్య కాలంలో మరి గడిచిన దినాలలో ఒక భయంకరమైన వ్యాధి ప్రపంచమంతా కూడా వచ్చింది. ఈ కరోనా సమయంలో మనుషులకు కరోనా ఏమి నేర్పింది అంటే సుఖాన్ని నేర్పింది. కనుక ఈ సుఖము మనిషికి వచ్చేసి దేవుని బిడ్డలారా ప్రతిదానికి కూడా మరి సుఖములో పడిపోయి మరి ప్రార్థనా జీవితాన్ని, వాక్య పఠన జీవితాన్ని, సన్నిధి జీవితాన్ని దేవుని బిడ్డలారా మరి కొందరు పోగొట్టుకుంటూ ఉన్నారు. మరి కొంతమంది అయితే మరి ఏం చేశారు అంటే మరి కొంతమందిని కొన్నిసార్లు మరి కనబడ్డప్పుడు అడుగుతూ ఉంటే ఒక పాదిరి గారు అంటూ ఉన్నారు, కరోనా ముందు ఈ కుటుంబము దేవుని సన్నిధికి బాగా వచ్చారు, కరోనా వచ్చిన తర్వాత ఈ కుటుంబము దేవుని సన్నిధికి రావడం లేదు. నిజమే, కొన్ని ఆటంక పరిస్థితుల్లో మరి రాలేకపోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా మనం ఎవరిని విడిచిపెట్టకూడదు అంటే మనలను పుట్టించి మనలను రక్షించి సుఖమిచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయకూడదు, విడిచి పెట్టకూడదు. కనుక ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క మరి సుఖాశక్తికి సాదృశ్యముగా ఉన్న ఈ గొంగళి పురుగు యొక్క సాదృశ్యం ఏమిటంటే సుఖాశక్తి. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో మీరు చూసినట్లయితే ఇక్కడ ధనవంతుడు కనబడతాడు, లాజరు కనబడతాడు. ఈ ధనవంతుడు అక్కడుండెను. అతడు ఊదారంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచు. చూడండి, ఇక్కడ ఈ ధనవంతుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే బహుగా సుఖపడుతూ ఉన్నాడు. అయితే ఈ సుఖపడే వ్యక్తికి ముందు దేవుడు ఒక వ్యక్తిని పెట్టాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే పేదవాడైనటువంటి లాజరు. ఈ యొక్క ధనవంతుని యొక్క స్థితి ఏమిటి అంటే తన ప్రాణముతో తినుము తాగుము సుఖించుమని చెప్పుకుంటూ అతడు సుఖాన్ని వెళ్ళబూస్తూ ఈ సుఖమిచ్చిన దేవుణ్ణి ఏం చేయడం లేదు అంటే ఆరాధించటం లేదు. కనుక ఈ సుఖమిచ్చిన ప్రభువుని దేవుని బిడ్డలారా స్తుతించటం లేదు. అయితే తన ఇంటి ముందే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే పేదవాడైనటువంటి లాజరు. ఈ పేదవాడైనటువంటి లాజరు చేసే పని ఏమిటి అంటే చూడండి, అతనికి ఒంటి మీద వస్త్రం లేదు, అతను కురుపులతో బాధపడుతున్నాడు, కురుపులను కుక్కలొచ్చి నాకుతున్నాయి. అయితే తినడానికి ఆహారం లేదు. కానీ ఏమీ లేకపోయినా కూడా అతడు తను కలిగిన తీర్మానం ఏమిటంటే దేవుని యందు తాను భయభక్తులు కలిగినటువంటి వాడు. కనుక దేవుని యందు భయము కలిగి దేవుని యొక్క మార్గం అనగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు గనుకనే ఒకానొక దినాన ఇద్దరికి కూడా
మరి తర్వాత ఒకరు దేవుని బిడ్డలారా చనిపోయారు. అయితే చనిపోయినటువంటి ఈ లాజరు మాత్రం దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఇతడు కూడా వెళ్ళాడు. అయితే ఇతడు వేదనకరమైనటువంటి స్థలములోనికి వెళ్ళాడు. కారణం దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళి మరి తాను వేదన పడుతూ తండ్రివైన అబ్రహామా అని బాధపడుతున్నాడు. అందుకే దేవుని బిడ్డలమైన మనము దేవుడిచ్చిన సుఖములో చూడండి, దేవునిని మనము స్తుతించాలి, కానీ దేవుని విరోధముగా మనము ఉండకూడదు అని వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఈ పేదవాడైనటువంటి లాజరు ఏమి ఉన్నా లేకపోయినా ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు అంటే దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. కనుక సంఘమయ్యున్న మనము దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ పరిస్థితుల్లో నీకు సమృద్ధి లేకపోవచ్చు, అభివృద్ధి లేకపోవచ్చు, కానీ ఎవరి వైపు చూడాలి అంటే దేవుని వైపే మనము చూడవలసిన వారమై ఉన్నాం. యాకోబు గారి పత్రికలో కూడా మరి 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వాక్యమును, మీ భూమి మీద మీరు సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు చాలండి, ఇక్కడ మీ హృదయములను పోషించుకొంటిరి. అనగా మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను ఏం చేశారు? పోషించుకున్నారు. అనగా ఈ హృదయాన్ని దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా ఈ లోక అంటే సుఖపడొద్దని కాదు, కానీ ఈ లోక సంబంధమైన సౌఖ్యములో పడిపోయి ఎవరిని విడిచిపెట్టకూడదు అంటే దేవునిని విడిచిపెట్టకూడదు. సామెతల గ్రంథంలో సొలొమోను గారు తెలియచేస్తున్న మాట 21వ అధ్యాయము 17వ వచనంలో కూడా చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా చదువుకుందాం. అమ్మా, సుఖభోగములయందు వాంఛగలవారికి, చూడండి, సుఖభోగములయందు దేవుని బిడ్డలారా చూడండి, సుఖపడడం మంచిదే, కానీ ఈ సుఖభోగములయందు వాంఛగలవానికి ఏం కలుగుద్ది? లేమి కలుగుద్ది. కనుక సుఖమందైనా కష్టమందైనా కూడా రక్షణ పద్యాల్లో దైవజనులు రాశారు, ఏ సమయంలోనైనా దేవునిని మనము స్తుతించాలి. అందుకే ఇక్కడ చూసినట్లయితే మరి యెషయా గారి గ్రంథము దేవుని బిడ్డలారా 32వ అధ్యాయములో మీరు చూడండి, ఇక్కడ ఒక సంగతి మనకు ప్రశ్న ఎదురవుతూ ఉంది. 32వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, సుఖాసక్తి గల కన్యకలారా వణుకుడి, నిర్విచారులారా తొందరపడుడి, మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమునకు గోనె పట్ట కట్టుకొనుడి. అనగా సుఖాసక్తి గల కన్యకలారా వణకుడి. మరి బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఇద్దరు ఉన్నారు. మత్తయి గారి సువార్త 25వ అధ్యాయం మీకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బుద్ధిగల కన్యకలు ఏం చేశారు అంటే తమ సిద్ధెలలో నూనె తీసుకుని వెళ్ళారు. అయితే బుద్ధి లేని వారు చేసిన పని ఏమిటంటే, రోజు మనము ఎక్కడ తీసుకెళ్దామని చెప్పి దేవుని బిడ్డలారా మరి వారు ఏమి చేయలేదు అంటే నూనెను వారు తీసుకుని వెళ్ళలేదు. కనుక వీరి దీపాలు ఆరిపోయినాయి. అనగా ఈ యొక్క బుద్ధి లేని వారు దేనికి సాదృశ్యము అంటే సుఖము. అనగా దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎప్పుడు కూడా మరి కష్టపడుతూ ఉండాలి. అనగా బైబిల్ చదవడం కష్టమే, దేవుని బిడ్డలారా మోకాళ్ళు ఉంచడం కష్టమే, ప్రార్థన చేయడం కష్టమే, సన్నిధికి రావడం కష్టమే. అయినా భూమి మీద దేవుని కొరకు నీవు ఎంత కష్టపడతావో, మన జీవితంలో, మన పోషణలో, మన కుటుంబంలో మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. కనుక మన భూమి మీద మన కొరకు, మన పోషణ కొరకు, శరీరం కొరకు ఎంత కష్టపడుతూ ఉన్నామో, ఆత్మీయ జీవితంలో రేపు పరలోకం అనగా ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కనుక ప్రభు వచ్చినప్పుడు మనం మేఘం మీద కొనిపోబడాలి అంటే దేవుని బిడ్డలారా మనము భూలోకములో
కష్టపడాలి. ఆ కష్టపడడమే ఏమిటి అంటే దైవ సన్నిధి. కనుక ఈ దైవ సన్నిధిని కలిగి మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలారా ఉంటామో అప్పుడు మనము మేఘములో కొనిపోబడగలం. అందుకే ఈ గొంగళి పురుగు ఏంటి అంటే చూడండి, ఇశ్రాయేలీలకు ఏమి నేర్పిందంటే ఈ సుఖములో దేవుడు అనేకమైన సదుపాయాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. కనుక ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చారు, ఎర్ర సముద్రాన్ని మరి దేవుడు దాటించారు, మరి వారికి ఆహారము, నీళ్లు, మరి మాంసము అన్నీ కూడా దేవుడు సమృద్ధిగా ఇచ్చారు. అయితే మరి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఏం చేశారు అంటే రోమాపత్రికలో మనం చూస్తాం 3వ అధ్యాయములో దేవుని బిడ్డలారా మరి ఇక్కడ మరి గత దినాన్ని కూడా మనము ఈ వాక్యవచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఇక్కడ వారు ఏమి చేశారు అంటే దేవునిని వారు స్తుతించక వారు చేసిన పని ఏమిటి అంటే దేవుని బిడ్డలారా మరి వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో వారు నడుచుటను బట్టి వారు ఏమైపోయారు అంటే దేవుని బిడ్డలారా దేవునికి దూరమైపోయారు. కనుక దేవునికి వారు దూరమైపోవుటను బట్టి చూడండి ఉగ్రత పాలైపోయారు. అందుకే మనము ఎప్పుడూ కూడా చూడండి, ఇశ్రాయేలీలకు ఇచ్చిన సుఖము ఏమిటి అంటే బట్టలు ఉతుక్కునే పని లేదు, అలాగే మరి ఆ నడకలో కాలువాపు లేదు, ఇవన్నీ కూడా ఇచ్చారు. అయితే సుఖములో దేవుని ఆజ్ఞలను వారు మీరిన వారై ఉన్నారు. కనుక నీకు నాకు మనకు దేవుడు తినడానికి ఇచ్చాడు, ఉండడానికి ఇచ్చాడు, దేవుని బిడ్డలారా ఆరోగ్యం ఇచ్చాడు. ఇంత సుఖము దేవుడు మనకిచ్చి దేవుడు మనల్ని ఏమంటున్నారంటే మీరు నా బిడ్డలుగా మీరు జీవించండి, పరిశుద్ధముగా మీరు జీవించండి, పరిశుద్ధులుగా మీరు జీవించండి అని చెప్పి దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కనుక దేవుని వాక్యానికి మనం లోబడి, అందుకే యోవేలు గారి గ్రంథము యోవేలు అనగా అర్థం ఏంటి అంటే మరి యెహోవాయే దేవుడు. ఈ 3 అధ్యాయాల్లో ఒక ప్రత్యేకమైన మాట ఉంటుందండి. ఆ ప్రత్యేకమైన మాట ఏమిటి అంటే చూడండి, యెహోవా దినము అని ఉంటుంది. కనుక యెహోవా దినము అనగా మరి ప్రభు రాకడ దినము రాబోతా ఉంది. కనుక ఆ దినమునకు మనందరం కూడా సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము ఆరంభంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా మనందరం కూడా ఈ 2వ వచనంలో మనం చూసినట్లయితే అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసును గూర్చిన సాక్ష్యము గూర్చియు తాను చూచినంత మటుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. కనుక దేవుని యొక్క వాక్యము చదువువాడును వాటిని గైకొనువాడును మరి ధన్యులు అంటున్నారు. కనుక వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదవాలి, వాక్యాన్ని మనం గైకొనాలి, వాక్య ప్రకారమైన జీవితం మనలో ఉండాలి. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే మొదటి పురుగు ఏమిటి? గొంగళి పురుగు. కనుక ఈ గొంగళి పురుగు ఏమిటి అంటే సుఖాసక్తి, సుఖం సుఖం సుఖం. నిజమే, ఈ సుఖము అనేటువంటిది శరీరానికి కొంత అవసరమే, కానీ ఆత్మీయ జీవితంలో చూడండి ఈ నిద్రపోవడాన్ని బట్టి దేవుని బిడ్డలారా మెలకువ లేకపోవడాన్ని బట్టి వీరు మత్తును బట్టి ఏమైపోయారు అంటే పెండ్లి కుమారుడైన ప్రభువును వారు కలుసుకోలేకపోయారు. రెండవది దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే గొంగలి పురుగులు విడిచిన దానిని ఏంటన్నాయి? మిడతలు తినివేసినాయి. కనుక ఈ పంట మీదకి ఈ 4 రకాలైన పురుగులు దాడి చేస్తూ ఉన్నాయి. కనుక గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినాయి. అనగా ఈ మిడత దేనికి సాదృశ్యము అంటే కఠినమైన మనస్సు. ఏ మనస్సు అండి? కనుక రాకడ విశ్వాసికి ఉండకూడనిది ఏమిటి అంటే కఠినమైన మనస్సు. కనుక కఠినమైన స్థితిని మనం కలిగి ఉండకూడదు. అందుకే మరి అమ్మ తల్లిగారు చదివించేవారు ఎప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. కనుక ఈ మనస్సును ఏం చేయాలి అంటే మనం కలిగి ఉండాలి. అందుకే దేవుని బిడ్డలారా మరి నిర్గమాకాండము 7వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే మరి ఈ యొక్క ఫరో యావత్తు
ఆ, ఇస్ ఆ, ఆ. చూడండి, ఇశ్రాయేలీల ఎడల ఫరో ఎలా ఉన్నాడు? కఠినముగా ఉన్నాడు. కనుక మొదటి అధ్యాయములో మీరు చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ 14వ వచనంలో మనం చూస్తే వారు ఇశ్రాయేలు చేత చేయించుకొని ప్రతి పనియు కఠినముగా ఉండెను. కనుక జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విస్కింప చేసిరి. అనగా మనలో ఏముండకూడదు అంటే కఠినమైన, అందుకే ఫరో ఎంత కఠినంగా ఉన్నాడో దేవుని బిడ్డలారా, ఈ కఠిన మనస్సు దేవుడే ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని యొక్క మహిమ అక్కడ వెల్లడిపరచబడాలి. అందుకే దేవుని విశ్వాసులారా, మరి యెషయా గారి గ్రంథము 46వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ చదువుకుందాం. ప్రవక్త ద్వారా కఠిన హృదయము ఎవరికి దూరంగా ఉంటుంది? దేవునికి, అనగా మరి నీతికి దూరముగా ఉన్నవారలారా. అనగా ఈ కఠిన హృదయము కలిగినటువంటి వారే నీతికి దూరంగా ఉంటారు. కనుక దేవుడు నీతిమంతుడు, ఆయన పిల్లలైన వారు నీతిమంతులుగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనమే ఏం కలిగి ఉండకూడదు అంటే కఠినమైన మనసు. అనగా చూడండి, ఐగుప్తీయులు మరి ఇశ్రాయేలీలు ఎదుట ఎంత కఠినంగా ఉన్నారో వారికి కూడా మరి అంత కఠినమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నవి. అందుకే మరి రాకడ విశ్వాసి ఏ మనస్సు కలిగి ఉండకూడదు అంటే కఠినమైన మనస్సు కలిగి ఉండకూడదు. కనుక ఈ కఠినమైన మనస్సు దేనికి సాదృశ్యంగా ఇక్కడ కనబడుతూ ఉంది అంటే దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ మరి ఇది మిడతలు, అనగా దేవుని బిడ్డలారా మిడతలకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. కనుక మనము మరి ఈ యొక్క కఠినమైన మనస్సు మరి దైవ సన్నిధి ద్వారానే ఈ కఠినమైన మనస్సును మనం తీసివేసుకోవాలి. దైవజనులు దేవదాసయ్య గారు రాశారు పాటలో, కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకోదాము, అన్నీ పాపములను విడచి ఆత్మను పొందుదాము, ఆత్మను పొందుదాము, ఆత్మను పొందుదాము. దేవా రాజా పుత్రులమై తేజరిల్లుదాము. కనుక దేవరాజపుత్రులంగా మనం ఉండాలి అంటే కఠినమైన మనస్సును మనం ఏం చేయాలి? కరిగించుకోవాలి. కనుక ఎప్పుడైతే మన మనస్సును మనము కరిగించుకోగలుగుతామో దేవుని బిడ్డలారా, దేవుడు మనలను మరి తన స్వరూపములోనికి మారుస్తారని సేవకుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. కనుక యేసుక్రీస్తు ప్రభువు శిలువ సమయంలో కూడా మరి శిలువ భారాన్ని ప్రభు మోసేటప్పుడు మరి శిలువకు అంటగొట్టు వేలాడదీసిన సమయంలో మరి కఠినమైన ఇద్దరు దొంగలు ఉన్నారు. కుడివైపున ఉన్న దొంగ అతను కూడా దొంగే, అతను కూడా కఠినమైన పనులు తాను చేశాడు. అయితే ప్రభువును నిదానించి తాను చూచినప్పుడు తన మనసు ఏమైపోయింది? కరిగిపోయింది. కనుక తాను ప్రభువు దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. కనుక మనం కూడా ఈ కఠినమైన మనస్సు పోవాలి అంటే చెయ్యవలసినది ఏమిటంటే కన్నీళ్లతో దైవ సన్నిధిలో ప్రభువు యొక్క పాదాలు మనము పట్టుకొనవలసిన వారమై ఉన్నాం. యెహెజ్కేలు గారి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో దేవుని బిడ్డలారా చూసినట్లయితే, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై ఉన్నారు. ఎలా ఉన్నారంట? నిశ్శబ్దంగా ఉండండి. దేవుని బిడ్డలారా, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై ఉన్నారు,
వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు వారికి ప్రకటించుము. చాలు. కనుక సేవకుని పని ఏమిటి అంటే సువార్త ప్రకటించే పని. చూడండి, మరి ప్రకటించేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి అంటే వినాలి, విశ్వసించాలి, దాన్ని గైకొనాలి. అందుకే దేవుని బిడ్డలారా చాలామంది మరి ఏం చేస్తూ ఉన్నారు అంటే దేవుని సంఘములో కానీ ఇతర కానీ మరి దేవుని యొక్క సువార్థికులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఏదో గొప్ప గొప్పవారు చెప్పే బోధలే వింటారు కానీ, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారి బోధలే వింటున్నారు కానీ సామాన్యులు చెప్పే వాక్యాన్ని మరి వినడం లేదు. దేవుని బిడ్డలారా మీరు గమనించండి. మీరు దైవజనుడు దేవదాసయ్య గారు మరి కీర్తనలో రాశారు ఏమనంటే, శత్రువులు గెల్వా గలరా మనలనే పుస్తకం. శత్రువులు గెల్వా గలరా శత్రువులు సువార్తికుని సత్కరింపనప్పుడు శత్రువులు సువార్తికుని సత్కరింపనప్పుడు స్తోత్రించుడి పంపిన సుతుని ఫలితమేంచి శత్రువులు గెల్వా గలరా మనలనేడు. శత్రువులు గెల్వా గలరా. కనుక సువార్థికుడే దేవుని బిడ్డలారా దేవుని అభిషేకం కలిగినటువంటి వాడు, సువార్థికుడే దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి వాడు, సువార్థికుడే గౌరవింపదగినటువంటి వాడు. అందుకే సువార్థికుని ఎప్పుడైనా సరే నీవు నిర్లక్ష్యము చేయకూడదు. కనుక సువార్థికుని ఎడల నీవు కఠినమైన మాటలు, ఇచ్చకమైన మాటలు, మరి దేవుని బిడ్డలారా వ్యతిరేకమైనటువంటి మాటలు, గౌరవము లేని మాటలు దేవుని బిడ్డలారా చూడండి ఎప్పుడు కూడా సువార్థికుని యేసు ప్రభువు వారు కూడా ఈ లోకములో ఒక సువార్థికుడిగా పనిచేశాడు. అయితే సువార్థికుడిని గౌరవించవలసిన పని ఎవరిది అంటే సంఘానిది. అందుకే ఈ మాట దైవజనులు ఈ పాటలో దేవుని బిడ్డలారా దైవజనులు మన కొరకు రాశారు. చదువు మరి మళ్ళొక్కసారి పాడుకుందాం. శత్రువులు గెల్వగలరా మనలనేడు. శత్రువులు గెల్వగలరా శత్రువులు సువార్తికుని సత్కరింపనప్పుడు. చాలండి. కనుక సువార్థికుడిని ఏదైనా ఓ ఘనమైన స్థితిలో ఉంటే, ఓ ఘనమైన పొజిషన్లో ఉంటే, ఓ అంగు ఆర్పాటం ఉంటేనే నీ గౌరవిస్తావా? అది కాదు, అది కాదు. ఒక సేవకుడు దేవుని బిడ్డలారా ఓ నీ కొరకు నీ సువార్థికుడే మోకాళ్ళలోంచి రేయి మొదటి జామున లేచి కుమ్మరించి కన్నీటితో నీ ప్రార్థన చేస్తే నీ సువార్థికుడిని వదిలిపెట్టి నువ్వో పరుగులు తీయటం కాదు. అది నీ వ్యక్తిగతానికి నిన్ను నీవు మోసపుచ్చుకుంటూ ఉన్నావు. నీవు సంఘములో నీళ్లు పోయాలే కానీ నిప్పులు పోయకూడదు. సంఘములో నీవు నీళ్లు పోయాలే కానీ నిప్పు కాదు. దేవుని బిడ్డలారా నీవు నీళ్లు పోస్తే నీకు నీళ్లు పోయబడతాయి. కనుక సంఘం అంటే సామాన్యమైనటువంటిది కాదు. ఒక సేవకుడు దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ సేవకుడు మరి నీ కొరకు కన్నీరు కాచే సేవకుడు, ఏ సేవకుడైనా సరే దేవుని బిడ్డలారా ప్రతి సేవకుడు కూడా చేసే పని ఏమిటి అంటే దేవుని బిడ్డలారా తన సంఘము కొరకు, తన బిడ్డల కొరకు, తనకు అప్పగింపబడిన ఆత్మల కొరకు తాను కన్నీరు కారుస్తూ ఉంటాడు. కనుక నీవేమో అద్భుతాలు ఆశ్చర్యాలు ఏదో
సుఖాశక్తిలోనికి నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు. దేవుని బిడ్డ, నువ్వు గమనించు, ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు ఆలోచన చేసుకోమని నేను నీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నీ కాపరిను గౌరవిస్తావు, దైవజనులు సూక్తుల్లో ఒక సూక్తి ఏమిటి అంటే, నీ కాపరిని గౌరవించు, నీ సంఘాన్ని ప్రేమించు, నీ దేవుణ్ణి ఘనపరచు. కనుక నీ సంఘాన్ని ప్రేమించు. ఒక భక్తుడు చెప్తూ ఉన్నాడు, ఎంత గొప్ప ప్రసంగికుడైనా నీ కాపరి కంటే గొప్పవాడు కాడు. ఓ ప్రసంగికుడు, దేవుని బిడ్డలారా, ఓ పేరు మోసిన ఓ ప్రసంగికుడు చెప్పే మాట ఏంటంటే, ఎంత గొప్ప ప్రసంగికుడైనా నీ సంఘ కాపరి కంటే గొప్పవాడు. ఆయన ఆ మాట చెబుతూ అనే మాట ఏంటంటే, నేను వచ్చాను, నేను వాక్యం చెప్తాను, ప్రార్థన చేయమంటే ఇప్పుడు చేస్తున్నాను, కానీ ఎప్పుడు నీ కొరకు ప్రార్థన చేసే పాదిరి గారు ఎవరో? నీ సంఘ కాపరి. ఆలోచన చేసుకోండి. వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతూ ఉన్నా, పోయేవారు పోతూ ఉన్నా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకులంగా మేము దేవుని పనికే నియమింపబడ్డాం. దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ కొరకే మేము నిలబడినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. తరాలు గడిచిన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ పనిలో అంటే చూడండి, దేవుడు మాకు అప్పగించినటువంటి మహాభాగ్యకరమైనటువంటి పని. నువ్వు వింటే విను, లేకపోతే లేదు. వస్తే మంచిదే, దేవుని బిడ్డలారా, రాకపోయినా కూడా 2 నమస్కారాలు. కనుక ఎందుకు ఈ మాట నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నానంటే, సువార్థికుడిని గౌరవించాలి. కనుక అందుకే యేసు ప్రభు వారు అంటారు, నేను మీ యొద్దకు వచ్చాను కానీ మీరు కాళ్ళకేమి ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు, నా తలకు నూనె రాయలేదు. కనుక ఈమె ఏం చేసిందంటే గౌరవించింది. అందుకే ఎప్పుడు కూడా సేవకుణ్ణి మనం గౌరవించాలి. సేవకుణ్ణి ఎప్పుడు కూడా గౌరవించాలి. దేవుని బిడ్డలారా, సేవకుని ఎప్పుడు కూడా గౌరవం తక్కువగా మనం చూడకూడదు. సేవకుడు ఎవరి ప్రతినిధి అంటే దేవుని యొక్క ప్రతినిధి. ఒకవేళ తనలో ఏదైనా ఉంటే తన దేవుడు చూసుకుంటాడు. అందుకు తీర్పరివి నీవు కాదు, దేవుడే. దేవుని సేవకుడిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ చూసినట్లయితే మనము మరి ఇక్కడ కఠినమైనటువంటి మనస్సు, కఠినమైనటువంటి మాటలు. అందుకే ఫరో ఎంత కఠినంగా ఉన్నాడో అంత కఠినమైన స్థితి తాను అనుభవించాడు. చూడండి, మీరు ఇంకా ఆలోచన చేసుకున్నట్లయితే ఆది కాండంలో యోసేపు గారిని మనం చూస్తూ ఉన్నాం. యోసేపు గారి విషయంలో దేవుని బిడ్డలు తమ అన్నలైనటువంటి వారు ఎంతో కఠినంగా చూశారు. అవునా కదా? ఏమండి, అవునా కదా అయ్యా దానియేలు గారు? కనుక చూడండి, తనని ఎంత కఠినంగా చూశారో దేవుని బిడ్డలారా, అంత కఠినమైనటువంటి పరిస్థితులు ఎవరికి వచ్చినాయి? వారికి వచ్చాయి. ప్రియా దేవుని సంగమా, మనం ఆలోచన చేసుకుందాం. నీవు నీళ్లు పోస్తే నీకేమవుతాయి? నీళ్లు పోయబడతాయి. కనుక ఓ మనుష్యుడా, నీవు ఏమి విత్తుతావో ఆ పంటనే నీవు కొంచెముగా విత్తువాడు కొంచెంగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి అయిన పంట కోస్తాడు. కనుక ఏ స్థితిలో మనం ఉన్నామో మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మార్కు గారి సువార్త 6వ అధ్యాయము 52వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట మనకు తెలియబడతా ఉంది. చదువుకుందాం. అయినను వారి హృదయము కఠినమాయను గనుక. చూడండి, ఇక్కడ వారి హృదయము ఏమైంది? కఠినమైనటువంటిది. దేవుని బిడ్డలారా, కఠినమైన హృదయము మంచిది కాదు. అందుకే భక్తులు పాటలు కఠిన హృదయమా కరుగవ దేవుని గడువులు గనివిన వాదెబలు తగిలిన లోబడవా. కనుక కఠిన హృదయమా కరుగవు నీవు. కనుక చూడండి, కఠిన హృదయము కరగాలి అంటే అయ్యగారు రాశారు, కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకుందాం. కనుక కరగకపోతే నష్టము దేవుని బిడ్డలారా. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మనం ఏమైతే కఠినంగా ఉన్నామో ఆ కఠినమైన పరిస్థితులను మరి దైవ సన్నిధి అనే కొలిమిలోనికి వెళ్ళి మనం కరిగించుకుందాం.
కరిగించుకుని పరిశుద్ధపరచబడుదామని సేవకుడిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందుకే మీకు ఒకటే ఒక సాదృశ్యము, అదేమిటి అంటే దేవుని బిడ్డలారా, యోసేపు గారి ఎడల తన అన్నలైనటువంటి వారందరూ కఠినముగా ఏం చేశారు? ప్రవర్తించారు. కనుక వాళ్ళకు కూడా ఏ పరిస్థితులు వచ్చినాయి? కఠినమైన తినటానికి కూడా లేక వారు గోతాలు పట్టుకుని వెళ్ళి, గోనెలు పట్టుకుని వెళ్ళి, అయ్యా రాజా మాకే కరువు వచ్చింది, మాకు ఆహారం కావాలి అని వారు వెళ్ళారు. కనుక దేవుని బిడ్డలారా, నీవు నీళ్లు పోస్తే దేవుడు నీకు నీళ్లు పోస్తాడు. నువ్వు జాలి కలిగి ఉంటే దేవుడు నీ పైన జాలి చూస్తాడు. కనుక నీవు జాలిగా లేకుండా, నీవు ప్రేమగా లేకుండా, నీ వినయంగా లేకుండా, నీవు భక్తిగా లేకుండా దేవుడు నీకు అన్నీ సమకూర్చుకోవాలనుకోవడం అది చాలా తప్పు. కనుక దేవుడు నీకు ఇచ్చిన సమయము రాకడ సమయం కనుక మనల్ని మనమే దిద్దుకోవాలని దేవుని సేవకుడిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. రెండవ పురుగు ఏమిటి అంటే పసర పురుగు. ఏ పురుగు అండి? చదువుతారు ఒకసారి, చదవండి అమ్మ ఒకసారి. మొదటి పురుగు ఏంటి? గొంగళి పురుగు. గొంగళి పురుగు తినివేసిన దాన్ని ఏం తిన్నాయి? మిడతలు తినివేశాయి. మిడతలు తినివేసిన దాన్ని పసర పురుగులు. చాలండి. ఈ పసర పురుగు చాలా ప్రమాదకరమైనటువంటి. చూడండి, మేము ఒకసారి పాదిరిమ్మ గారు, నేను, మరి చిన్న పాస్టర్ గారు వాళ్ళ వరద వచ్చినప్పుడు ప్రయాణమై మేము వెళుతూ ఉన్న సమయంలో నేనేమో మెయిన్ రోడ్డు మీద వెళ్దాం అన్నాను, తనేమో పక్కనే రోడ్లో వెళ్తూ ఉంటే ఒక మీటర్న్నర పొడుగుండేటువంటి దీనిలో సగం ఉంటుంది వైర్లాగా, ఈ వైర్లాగా ఉంది. దేవుని బిడ్డలారా, ఆ వెనకమాల తను కూర్చుని ఉంది, నేను ముందు నడుపుతూ ఉన్నాను. మరి ఆ ఒక్కసారి ఎగిరి ఆ ఒళ్ళో పడ్డప్పుడు ఈ పైట్ సింగ్ ఇట్లా ముందుకుంది, ఈ బ్యాగుతో దాన్ని ఒకసారి ఇట్లా నెట్టేసింది. అదే గనక ఆ పసర పురుగు పచ్చగా ఉంది కనుక ఆ పచ్చగా ఉన్న పురుగు గనక మరి కుట్టున్నట్లయితే ఈరోజు ఇంకో పరిస్థితిగా ఉండే. దేవునికే మహిమ కలుగును గాక. కనుక ఈ పసర పురుగు ఎలాంటిది అంటే పచ్చికలో ఉంటుంది. కనుక ఈ పచ్చికలో పచ్చగా ఉండి ఏమవదు అంటే కనబడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పసర పురుగు ఏమిటి అంటే అర్థం ఏంటంటే రహస్య పాపాలు. ఏ పాపాలండి? పసర పురుగు అనగా అర్థం ఏమిటి అంటే రహస్య పాపాలు. కనుక ఈ రహస్య పాపములు దేవుని బిడ్డలారా మరి పోవాలి అంటే అందుకే పాపక్రియలు అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము, పాపము మరల చేయనట్టి ప్రయత్నములు చేయవలెను, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. కనుక ఈ యొక్క పసర పురుగులు అనగా రహస్య పాపములు కనుక ఈ రహస్య పాపము మనం చూసినట్లయితే మరి మొన్నటి దినమున పాస్టర్ గారు కూడా మనకు చెప్పారు. చూడండి, మరి యెహోషువ గారి గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే ఆకాను. కనుక ఈ ఇశ్రాయేలీలు ఏం చేశారు అంటే దేవుని బిడ్డలారా యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధములో ఏం చేశారు అంటే ఓడిపోయారు. కనుక యెహోషువ గారు నేలకు తలమోపి అంటున్నాడు, అయ్యా ఎందుకు మేము ఓడిపోయాము అని బాధపడుతూ ఉంటే ఇశ్రాయేలీల్లో ఏముందంట? శపితమైనది ఉంది. కనుక ఈ శపితమైనది ఉంది. 7వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఆ 3,000 మంది అక్కడికి వెళ్ళిరు కానీ ఆ హాయి వారి ఎదుట. కనుక ఇక్కడ ఎందుకు నిలవలేకపోయారు అంటే శపితమైనది వారిలో ఉన్నది కనుక వారు ఏమి చేయలేకపోయారు అంటే నిలవలేకపోయారు. కనుక ప్రియ దేవుని సంగమ మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఇక్కడ 10వ వచనంలో మనం చూస్తే యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీ ఇక్కడ ముఖము నేల మోపుదువు, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారికి చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు కనుక శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులలో మరి ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట
నిలవలేక శత్రువుల ఎదుట నుండి వెనుకకు తిరిగారు. కనుక వెనక్కి ఎందుకు వచ్చారయ్యా అంటే పాపమును బట్టి. అందుకే పాపము మనల్ని ఏం చేస్తుందంటే పట్టిస్తుంది. కనుక ఈ ఆకాను గారు చేసిన పాపము మీరు కింద తర్వాత కనుక చూసుకుంటే దేవుని బిడ్డలారా వరుసనే గోత్రాల ప్రకారం పిలిపించు అంటారు. కనుక ఈ యోధా గోత్రము ఈ కర్మి కుమారుడైన ఈ యొక్క మరి ఆకాను ఏమవుతాడు అంటే పట్టబడతాడు. అందుకే ఆకాను దొంగతనంగా తెచ్చాడు. కనుక ఎవరికన్నా తెలిసిందా? ఎవరికి తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా యెహోషువ గారికి కూడా తెలియదు. కానీ దైవ సన్నిధిలో దేవుడు ఏం చేశాడు అంటే బయలుపరిచారు. అందుకే రహస్యమందు చేసినవి గదుల్లో మీరు మాట్లాడుకుంటారు, మిద్దెల మీద వినపడతాయి. మీరు చెవులో చెప్పుకునేది ఎక్కడ వినపడుద్ది? బయట వినపడుద్ది కదా. దేవుని బిడ్డలారా దేవుని కంటికి మరుగైనది ఏది కూడా లేదు. కనుక దేవుడు చూడడం లేదని మీరెవరు మనం అనుకోవడానికి వీల్లేదు. ఓ భక్తుడు చెప్పిన ఓ చిన్న ఉపమానం ఏమిటంటే, ఒక దొంగతనాలు చేసే తండ్రి ఉన్నాడట. దొంగతనాలు చేసే తండ్రి ఏం చేశాడు అంటే కొడుకును కూడా దొంగతనానికి తీసుకుని వెళ్ళాడంట, తోడుగా తీసుకెళ్ళాడంట. కనుక ఈ తోడుగా తీసుకెళ్ళిన ఈ యొక్క బిడ్డ ఏం చేశారు అంటే వీళ్ళిద్దరూ దొంగతనానికి వెళ్ళారంట. ఈ కొడుకుని ఏం చేశాడు అంటే రోడ్డు మీద నుంచోబెట్టాడట. ఇతడు వెళ్ళి లోపలికి వెళ్ళి కన్న వేస్తూ ఉన్నాడట. ఈ బిడ్డకు ఒక అలవాటు ఉందట. ఆదివారం నాడు సండే స్కూల్కి వెళ్ళేటువంటి ఓ పిల్లలతో కలిసి వెళ్ళేటువంటి అలవాటు ఉందట. అయితే ఈ తండ్రి అట కన్న వేస్తూ ఉన్నాడట. కన్న వేస్తూ ఉంటే ఈ తండ్రి ఈ పిల్లోడిని కన్న వేస్తూ అడుగుతున్నాడట, అబ్బా ఏంది లేచి నుంచున్నావు, ఎవరన్నా చూస్తున్నారా, ఎవరన్నా వస్తున్నారా అంటే, నానా ఎవరు చూడటలేదు కానీ ఒక ఆయన మాత్రం చూస్తున్నాడు అన్నాడు. ఎవరో? ఈ సండే స్కూల్లో ఈ బిడ్డ నేర్చుకున్నది ఏంటంటే, మనం దొంగతనం చేస్తే ఆజ్ఞలు చెప్పినప్పుడు సండే స్కూల్ టీచర్ చెప్పిన మాట ఏంటంటే, మీరు దొంగతనం చేస్తే మరి మీరు ఇతరుల పెన్నులు పుస్తకాలు తీసుకుంటే దేవుడు చూస్తాడు, అది మీకు శిక్షగా మారుద్దని ఆ మాట ఆ బిడ్డ మనసులో గుర్తుపెట్టుకుని, నానా మరి ఎవరు చూడటం లేదు కానీ ఒక ఆయన చూస్తున్నాడంటే ఎవరయ్యా అని ఆ పొలుగు ఆడబడేసి వచ్చాడు. ఎవరు ఆయన అంటే దేవుడు అన్నారండి. కనుక ఆ చిన్న బిడ్డ ఆ మాటను బట్టి నిజమే దేవుడు చూస్తాడా అని ఆ బిడ్డ ఆ తండ్రి ఆ సండే స్కూల్కి ఆ బిడ్డను కూడా ఆ బిడ్డ ఆ తండ్రిని ఆలయానికి తీసుకెళ్ళి వాక్యం విన్న తర్వాత మారాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనల్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మనం చూపించే ఏదైనా సరే విగ్రహారాధన, రహస్య విగ్రహారాధన కనుక అది చాలా గొప్పండి. దేవుని బిడ్డారా, దేవుని సేవకుడుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఆ అన్యాచారము, మతాచారము, కులాచారము, కనుక ఈ ఆచారాలన్నీ అన్యాచారము, కులాచారము, మతాచారము ఇవన్నీ కూడా ఏంటి అంటే పాపమే. కనుక ఇవి మనం చేయకూడదు. దేవుని బిడ్డలు అందుకే చూడండి, ఇవి ఏంటంటే పసర పురుగులు. ఇవి ఎక్కడ ఉంటాయంటే పచ్చికలో ఉంటాయి. కనుక ఈ పచ్చికలో ఉండే ఈ పసర పురుగు ప్రమాదకరమైంది. కొన్ని పాములు గరిస్తే విరుగుడు ఉంటుంది, పసర పురుగు గరిస్తే ఏమవుదు? ఒకసారి నేను మరి దేవదానమయ్య గారు అన్నయ్య ఇద్దరం కొలకలూరు హాస్టల్ నుండి వస్తూ ఉన్నాం. బాగా పేద రోజులు, ఛార్జీలకి డబ్బులు లేని రోజులు, సెలవు. మరి కొంతకాలం మేము కొలకలూరు వరకు నడిచి స్కూల్కి వెళ్ళాం. అయితే దేవుని బిడ్డలారా, కొంతకాలానికి మరి ఎప్పుడు అన్నయ్య హాస్టల్లోనే ఉన్నాడు. నేనైతే హాస్టల్లో 1 సంవత్సరం ఉండి ఉండలేకపోయాను. అయితే ఆ దేవుని బిడ్డలారా, మరి మేమిద్దరమే అయిపోయిన తర్వాత ఆయన ఒక స్కూల్లో, నేను ఒక స్కూల్లో, అన్నదమ్ములు ఇద్దరమే నడుచుకుంటూ వస్తున్నాము. మరి ఎవరిని అప్పుడు సైకిల్ లేవు, ఎక్కువగా ఉండే, ఎవరినన్నా ఆపటానికి కూడా వీల్లేదు. అప్పుడు సైకిల్ కూడా పెద్దగా ఎక్కించుకునేవాళ్ళుగా ఉండేవారు కాదు. అంటే ఇప్పుడు ఇంత సదుపాయాలు లేవు, డబ్బు లేదు. అయితే ఈ కొలకలూరు ఈ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర రాగానే ఈ పక్కన ఇప్పటికీ ఉన్నాయి తాడి చెట్లు. ఆ తాడి చెట్ల దగ్గరికి వెళ్ళి ఒక వైర్ లాగా ఉంది, ఇలాగే వైర్ లాగా ఉన్న ఆ వైర్ని, పచ్చగా ఉన్న వైర్ని పట్టుకున్నాడు. ఇది భలే కనపడుతుందని సారలుగా అని ఆ వైర్ పట్టుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళి వైర్ పట్టుకున్నాడు.
నేను పెద్దగా కేకేశాను. అది వైరు కాదు, ఏందది? పసరపాము. గడగడగడగడలాడిపోయాము అన్నదమ్ముళ్ళు ఇద్దరం గడగడలాడిపోయాము. నేనైతే ఏడుతున్నాను. మరి ఆ పాము ఏమీ చేయలేదు. ఆయనకున్న అలవాటు ఏంటంటే పావుకి ఎదురుపోయి కొడతాడు ఆయన, అంత ధైర్యం ఆయనకి. ఇక ఏడుచుకుంటా వంతెనెక్కాం. దేవుని బిడ్డలారా గమనించండి, అది ప్రమాదకరమైనటువంటిది. మన హృదయమనే పచ్చికలో కూడా ప్రమాదమైన పసర పురుగులుంటే ప్రమాదం. శరీరానికి కొన్ని రోగాలు, షుగర్ కానీ ఏమనుకుంది, భయపడబాకండి. కొన్ని వ్యాధులు శరీరంలో, ఆ వ్యాధి ఎక్కువైపోతే శరీరంలోనే పురుగులు వచ్చేస్తాయి కదా, వస్తాయి. కనుక ఈ పురుగుల కంటే ప్రమాదకరమైనటువంటివి అంతరంగాన్ని పాడు చేసే పసర పురుగులు. విగ్రహారాధన, లోకాచారం, మతాచారం, దేవునికి విరోధమైన దేవుని వాక్యము ఎరిగి ఉండి కూడా చేయటం. దేవుని బిడ్డలారా, అసలు నీ స్థితి మారాలి అంటే నువ్వు చేయాల్సింది చేయకుండా స్తుతి చేస్తే స్థితి మారుద్ది. ఆయన చెప్పినది, ఆయన మీతో చెప్పినది అది చేస్తే మన స్థితి మారుద్ది. కానీ ఈ మన స్థితి మార్చడానికి మనిషి వల్ల, ఏ మనిషి వల్ల అవ్వదు, అది దేవుని వల్లనే. అందుకే రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. కనుక దేవుని బిడ్డలారా, చివరిగా ఆ కొంగళి పురుగులు దీని వేసిన దాన్ని ఏం తిన్నాయి? మిడతలు తిన్నాయి. మిడతలు తినివేసిన దాన్ని పసర పురుగు. ఈ పసర పురుగు ప్రమాదకరమైనటువంటి. అందుకే గడ్డి కోసేటప్పుడు కూడా పసర పురుగులు ఉంటాయి. ఇప్పుడు ఎక్కువైన పసర పురుగులు, పాములు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. ఆ పావుల కంటే ప్రమాదకరమైనవి అంతరంగమనే పచ్చికలో ఉండే ఈ పసర పురుగులు. ఇది ప్రమాదకరమైనటువంటిది. కనుక పాపం మనకొద్దు, ఇతరులు మనకొద్దు. దేవుని బిడ్డలారా, దేవునికి విరోధమైనది మీకు దండం పెట్టి చెప్తున్నాను, రెండు చేతులు జోడించి చెప్తున్నా. మనం రాకడ దినాల్లో ఉన్నాం. బ్రతికినంత కాలం ఇంకా బ్రతకం. కానీ ఈ బ్రతికే ఈ కొద్ది దినాలైనా సరే ఎవరి కోసం బ్రతుకుదాం? దేవుని కోసం బ్రతుకుదాం. ఆ పసర పురుగులు ఒకవేళ ఉంటే వాటిని ఎవరి మట్టుకు వారం చంపివేసుకుందాం. చంపివేసి మనం దేవుని బిడ్డలం. మనం దేవుని స్వరూపం మనకిచ్చాడు, దేవుని సన్నిధిని మనకిచ్చాడు. ఘనమైన దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్లో మనం ఉన్నాం. ఘనమైన బైబిల్ మిషన్లో మనం ఉన్నాం. ఎవరు పోయినా ఏమి పోయినా, ఎవరు పోయినా ఏమి పోయినా, యేసునకు యేసేయుండు ఏమి కావలే. నన్ను అందరూ అన్ని విడచినా ఎన్నడును విడువనట్టి యేసే కావలే. మన ప్రాణప్రియుడైన దేవుడు మనలో ఉన్న ఆ పసర పురుగులు చేరకుండా ఉండడం కోసమే ఆయన భూమికి ఆకాశానికి మధ్య వేలాడి తన రక్తాన్ని మన కొరకు ధారపోసి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి తన స్వరూపంలోనికి మనల్ని మార్చి తన ఎదుట మనల్ని నిలవబెట్టుకోవాలని. అందుకే కొన్నిసార్లు కొంతమంది అంటారు ప్రభువు మన కోసము. అందుకే వ్రాయబడిన మాట ప్రకటన గ్రంథంలో మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మనల్ని విడిపించాడు. అందుకే కొన్నిసార్లు అంటారు ఈ కళల్లో పసరుందంటారు కదా, విన్నారా మీరు ఎప్పుడైనా? అంటారు. అంటే ఆ పాపమనే పసర పురుగులు దేవుని బిడ్డ కడుపులో. ఒకరెవరో నాకు ఫోన్ చేసి చెప్పారయ్యా, కడుపులో నులి పురుగులు ఉన్నాయట. కనుక నులి పురుగుల కంటే ప్రమాదకరమైనవి ఏంటి? పాపమనే పసర పురుగు. ఆత్మీయ జీవితాన్ని తొలిచివేస్తాయి. 4వ పురుగు ఏమిటి అంటే చీడ పురుగు. కనుక ఈ చీడ పురుగుకు సాదృశ్యం ఏమిటి అంటే చెడగొట్టే మనసు. ఏ మనసు అండి? కనుక ఈ చీడ పురుగు ఎలాంటిది అంటే మరి చెడగొట్టే మనసు. అందుకే ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది, చెరపకురా
చెడుదవు. కనుక చెరపకురా చెడుదవు అనగా చెడగొట్టే పని దేవుని బిడ్డలారా ఉండకూడదు. అందుకే మనము ఎవరికైనా ఏం కోరాలి అంటే మేలు కోరాలి. ఎవరినైనా దేవుని బిడ్డలారా దైవజనులు ఒక ప్రార్థన చెప్పారు. అదేంటంటే మనం వెళుతూ ఉంటే పగవాడు వచ్చినా మరి ఎవరు వచ్చినా సరే దేవా బిడ్డను దీవించు, దేవా బిడ్డను దీవించు, దేవా బిడ్డను దీవించు అని మనము మనస్సులో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అందుకే సంఘములో దేవుని బిడ్డలారా ఈ చెడగొట్టే స్వభావము అనగా మనము దేవుని బిడ్డలారా చూడండి, ఒక మాట మనం గమనిస్తే క్లుప్తంగా నేను ముగిస్తాను. హామాను ఉన్నాడు. హామాను మరి మొర్దుకై గారు గుమ్మము యొద్ద నమస్కారం చేయలేదని హామాను ఏం బాతాడు? ఉరికొయ్యి బాతాడు. యూదులందరినీ కూడా దేవుని బిడ్డలారా సంహరించాలనుకున్నాడు. ఈ హామాను ఎలాంటి స్వభావం కలిగిన వాడు అంటే చెడగొట్టే స్వభావము కలిగిన వాడు. అయితే ఎస్తేరు గారి గ్రంథము మీరు చూసినట్లయితే దేవుని బిడ్డలారా అక్కడ ఒక వాక్యాన్ని నేను మీకు మీరు చూసిందే కానీ ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి అయితే ఇక్కడ ఈ హామాను 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, అయితే హామాను తల కప్పుకొని ముఖము దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషునకును తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులు అతని భార్య అయిన జెరెషు, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దుకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. ఏం కలగదంట? ఎందుకని? అతడెవరో యూదుడు. మనం కూడా ఎవరమే? దేవుడు బయలుపరిచిన ఎత్తండి చేయత్తరా ఒకసారి. మీరు ఎవరు బిడ్డలో? దేవుడు గర్వంగా చెప్పుకోండి. ఎవరు బిడ్డలు మనం? దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ బిడ్డలు. నేను చెప్పగా బైబిల్ మిషను లోనికి వచ్చిన క్షేమములో నేను చెప్పగా బైబిల్ మిషను లోనికి వచ్చిన క్షేమములో జ్ఞానము మనసాక్షియులో చెప్పిన నేనేమి ఆటంకము చేయను మను విచారము కూడదు నీకు మహిమతలంపులే కావలేను. ఈ చీడ పురుగు ఏమిటంటే చెడగొట్టేది. కొంతమందిని కొన్ని సమయాల్లో అంటారు, అమ్మో వాళ్ళతో చీడ పురుగు అంటారు. అవునా కదా? చీడ పురుగు. కనుక ఈ చీడ పురుగును గురించి దేవుని బిడ్డలారా ఎక్కడుందంటే ఈ చీడ పురుగు ప్రభువుతోనే ఉంది. చూడండి యోహాను గారి సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు తీసుకొని యేసు పాదములకు పూసి తుడిచెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఇస్కరియోతు యోధా ఈ అత్తరెందుకు 300 దేనారముల కమ్మి చూడండి ఏం చేస్తున్నాడు? చేసే పని మంచిదైతే చూడండి దేవుని బిడ్డలారా, ఉద్దేశం మంచిదైతే పని గొప్పదిగా ఉంటుంది. కనుక ఈమె ఉద్దేశం గొప్పది. నన్ను రక్షించిన ప్రభువు, నన్ను కాపాడిన ప్రభువు, నా పాపాలు క్షమించిన ప్రభువుకి నేను ఈ అభిషేకం చేయాలి అని చెప్పి తాను గౌరవంగా ఘనపరిచి చేస్తూ ఉంటే ఇస్కరియోతు యోధా గారు ఏమంటున్నాడు? ఈ అత్తరమ్మి అంటే దేవుని పని చెడగొట్టు.
కనుక దేవుని బిడ్డలారా, దేవుని కార్యమును చెడగొట్టడం అనగా దేవుని గణపరుస్తూ ఉంటే ఇతడు వారవలేని స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అనగా పనిని చెడగొట్టుట అనగా ఈ యొక్క చీడ పురుగు ఏంటంటే చెడగొట్టే పనే. అందుకే మనం కూడా ఈ చీడ పురుగులు వాలకుండా మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా స్తుతి చేసుకుంటూ ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక అట్టి స్తుతిని బట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మన స్థితిని మార్చేవారై ఉన్నారు. ఎందుకు ఈ 4 పురుగులు దేనికి సాదృశ్యము అంటే, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలనే పంటని ఏం చేస్తున్నాయి అంటే ఈ 4 పురుగులు పాడు చేస్తున్నాయి. చెప్పండి ఇప్పుడు. ఒకటి గొంగళి పురుగు, దాన్ని తినివేసింది ఏం తిన్నాయి, మళ్ళీ మిడతలు, మళ్ళీ మిడతలు తిన్నా ఏం తిన్నాయి, పసర పురుగులు, పసర పురుగులు తిన్నా దాన్ని ఏం తిన్నాయి, చీడ పురుగులు. అయితే ఇది దేనికి సాదృశ్యం అంటే, దేవుని బిడ్డలారా, ఐగుప్తు చెర, ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరలో ఏమయ్యారు, బాధింపబడ్డారు. తర్వాత బబులోను చెర వచ్చింది. తర్వాత దేవుని బిడ్డలారా మరి ఇంకొక శ్రమ వచ్చింది. మళ్ళా ఏమొచ్చిందంటే రోమీయులతో శ్రమ వచ్చింది. అయినా ఇన్ని చెరలలో నుండి ఎవరిని కాపాడారు దేవుడు, ఇశ్రాయేలీని కాపాడారు. కనుక అయ్యగారు రాశారు కదా, యూదులు పాలస్తీనా వేళ్ళు చున్నారను మాట నిజమో ఈ దినాలలోనే క్రీస్తు యేసు వచ్చుట, యేసు ప్రభువు వచ్చుచున్న రిదిగో. 2వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి. ఈ పురుగులు ఆశించకుండా ఉండాలంటే పెండ్లి కుమార్తె ఆడుండాలి, గదిలో ఉండి ప్రభువుకి ఏం చెప్పాలి, మరణాత చెప్పాలి. మరణాత అంటే ఏంది అర్థం, ఏం చెప్పాలి. ఇప్పుడు మరణాత అంటే ఈ పంట ఏం చేద్దాం, ఈ మిషన్లు ఏం చేద్దాం, ఈ ఒడ్డు ఏం చేద్దాం, ఇలా చేపి ఇవ్వాల్సిన నగలేం చేద్దాం, వాళ్ళే చేసుకుంటారా, రైట్. ఇలా పెళ్ళిళ్ళు చేయాలి, ఈ చదువులు ఏం చేద్దాం, ఈ ఉద్యోగాలు ఏం చేద్దాం, ఈ మధ్యలో ఆగిపోయిన కట్టడాలు ఏం చేద్దాం, ఈ తవ్వింది ఏం చేద్దాం. మరి ఆయనకేం చెబుదాం, ఏం చెబుదాం, దానియేలు గారు ఏం చెబుదామండి, మరణాలు చెబుదాం. ఇక మరణాలు చెప్తే అక్కడేముండదు. అందుకే దారుణ సంసార వారాదే దరి చూపి ప్రోవరిక నాలో కారణ గురువులెవరు లేరయ్యా లేరయ్యా. ఎప్పుడు పెళ్ళేసే పని లేదు, బీపీ పెళ్ళేసే పని లేదు. దేవుని బిడ్డలారా ఏవీ లేదు. ఇక అక్కడ యేసయ్యే పాదిరి గారు. పరిశుద్ధులు విభవముగా మనం మధ్య మసులు అనగా పరిశుద్ధులతో ఉంటాం. పరిశుద్ధమైన లోకంలో పరిశుద్ధులతో ప్రభువుతో కూడా ఉంటాం. కనుక ఎండతో పని లేదు, నీడతో పని లేదు, చీకటి ఉండదు, సూర్యుని వెలిగే ఉంటుంది. యేసు ప్రభువారే ప్రధాన యాజకుడు. మనందరం కూడా సంఘంగా ఎవరితో ఉంటాం, ప్రభువుతో ఉంటాం. అక్కడట దేవుని బిడ్డలారా ఒక చిన్న రేగ్గాయి ఒక సొరకాయ ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుంది అంత. ఎక్కడ ముళ్ళు ఉంది, గుచ్చుకునే స్వభావం ఉండదు. ఆ విందులో ఉంటాం. ఆ పరిశుద్ధమైనటువంటి స్థితిలో మనం ప్రవేశించడానికి ఎన్ని పురుగులు ఆటంకంగా ఉన్నాయి చెప్పాలి. గొంగళి, చేడపురుగు. అమ్మో, చేడపురుగు అసలు ఆ నోరు ఎందుకు వేసామంటారు కదా అది. కనుక దేవుని బిడ్డలారా అవన్నీ సాతాను లక్షణం. పరిశుద్ధులంగా ఉండి ప్రభువుతో మేఘం ఎక్కుదాం. కృప మనకు తోడయ్యుండును గాక. తండ్రి స్తోత్రములు. విత్తబడిన నీ మాటలు బిడ్డల అంతరంగంలో ముద్రించుము. యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి.